వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పెద్దన్న తిరిగి వచ్చేయి, అడవులను వదిలి ఇంటికి వచ్చేయి. పెద్దన్న కొడుకు పిలుస్తున్నాడు, సామాన్య జనం పిలుస్తున్నారు, చివరకు తెలంగాణ ప్రభుత్వం కూడా పిలుస్తుంది. అడవుల బాట వదిలేసి అజ్ఞాతాన్ని వీడి ఇంటికి వచ్చేస్తే గుండెల్లో పెట్టుకుంటామంటూ తెలంగాణ చాలా స్పష్టంగా పిలుపునిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంటికి వస్తే ఆదుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటామంటూ స్పష్టంగా ప్రకటించారు. ఎవరి కోసం తెలుసా? గణపతి. ఎస్, మావోయిస్టు దేవుడు, మావోయిస్టులో కీలక నేతగా వ్యవహరించి ఇప్పుడు అజ్ఞాతంలో ఉంటూ ఎక్కడున్నారో తెలియని పరిస్థితిలో ఉన్న గణపతి కగార్ మొత్తం ముగిసింది. నక్సల్స్ అనేక చోట హతమయ్యారు, కీలకమైన నేతలు లొంగిపోయారు. గణపతి మాత్రం కానరావట్లేదు. గణపతిని ఎలాగైనా లొంగిపోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. గణపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కొడుకు విడుదల చేసిన ఒక ఆడియో కూడా కలకలం రేపింది. గణపతిని ఇంటికి రావాల్సిందిగా కొడుకు అభ్యర్థించాడు. నాన్ననెప్పుడు చూడలేదు, చూడాలని ఉంది అంటూ ఆ కొడుకు పంపిన ఆడియో కలకలం రేపింది. గణపతి కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. గణపతి కూడా లొంగిపోవాలంటూ చాలామంది కోరుతున్నారు. తెలంగాణలో గణపతి అభిమానులు, గణపతి ఊరిలో ఉన్న ఆయన సన్నిహితులు, ఆ కుటుంబానికి ఉన్న సన్నిహితులు అందరూ గణపతి లొంగిపోతేనే బాగుంటుందని, గణపతి ఇంటికి వచ్చేయంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలంతా లొంగిపోయారు. దేవ్జీ వంటి అగ్రనేతలు లొంగిపోయారు. ఒక్కరిద్దరు మినహా పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టే. అయితే గణపతి జాడ కానరావట్లేదు. గణపతి లొంగిపోయే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే, తెలంగాణ రాష్ట్రాందేనంటూ హోంమంత్రి అమిత్ షా కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గణపతిని లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పూర్తి భద్రత కల్పిస్తాం, ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. గణపతి జాడ మాత్రం కానరావట్లేదు. గణపతి కోసం ఒకవైపు పోలీసు బలగాలు సెర్చ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలాగైనా గణపతిని సురక్షితంగా లొంగిపోయేలా చేయాలని పెద్ద ఎత్తున వ్యూహరచన చేస్తోంది. కానీ గణపతి ఎక్కడో ఎవరికీ తెలియట్లేదు. ఆ మధ్య గణపతి పోలీసులకు టచ్లోనే ఉన్నారని, పోలీసులు ఆయన ఎప్పుడైనా లొంగిపోయేలా చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా ఎలాంటి వార్త బయటికి రావట్లేదు. ప్రభుత్వం ఇది ధృవీకరించట్లేదు. మరి పెద్దన్న ఎక్కడ? తెలంగాణ పిలుస్తోంది, సొంత ఇల్లు పిలుస్తోంది. గణపతి జాడ మాత్రం కానరావట్లేదు. కగార్ ఆపరేషన్ కంటే ముందే, కొన్ని సంవత్సరాల ముందే ఆయన బీహార్ మీదుగా నేపాల్కు వెళ్ళిపోయినట్లు చెప్తున్నారు కొంతమంది మావోయిస్టు నేతలు. లొంగిపోయిన వాళ్ళు తామెప్పుడూ చూసాం, ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఆయన రూపురేఖలు కూడా మర్చిపోయామన్నట్టు కూడా కొన్ని దళాల సభ్యులు మాట్లాడుతున్నారు. గణపతి ఆచూకీ మాత్రం తెలియరావట్లేదు. నేపాల్లో ఉన్నారని స్పష్టమైన బలమైన సంకేతాలు మాత్రం ఉన్నాయి, కానీ అది నిజమా కాదా తెలియదు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చేశారు, రేపు మాపు లొంగిపోతారంటూ కూడా మీడియా కథనాలు. కానీ దేనిపైన క్లారిటీ లేదు. గణపతి ఎక్కడో ప్రభుత్వానికి తెలిసినట్టే లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా గణపతి లొంగిపోవాలని కోరుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా గణపతిని లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మరి గణపతి ఎక్కడ? గణపతి లొంగిపోతారా? గణపతి లొంగిపోయే పరిస్థితిలో ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? నడిచే పరిస్థితిలో ఉన్నారా? గణపతి ఉన్నారా లేదా? ఏది క్లారిటీ లేదు. కానీ తెలంగాణ మాత్రం మావోయిస్టు పెద్దన కోసం ఎదురు చూస్తోంది. ఆయన కూడా లొంగిపోవాలని ఆశపడుతోంది.